నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన దర్శన భాగ్యం అనేది నిజంగా చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అయితే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, వెళ్ళామండి, ఏ ట్రైన్కి లేట్ అయిపోతుందనో, లేకపోతే ఇంకోటో దర్శనం మాత్రం కాకుండా వెనక్కి వచ్చేసేటటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. మేము శిఖర దర్శనం చేసేసుకుని వచ్చేసాం, మాకు దర్శనం అవ్వలేదు అని. చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ దాకా వెళ్ళి స్వామి దర్శనం జరగకపోవడం అంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. ఇట్లాంటి సందర్భాలు అసలు ఎందుకు ఏర్పడతాయి? అసలు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శనం ఎలా చేసుకోవాలి? రకరకాల తప్పిదాలు మనం చూస్తూనే ఉంటాం. కొట్టుకోవటం అవ్వచ్చు, ఆ స్వామిని దర్శించుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ అక్కడ కాకుండా వీడు తోసాడనో, వాడు తొక్కాడనో, వాడు అరిచాడనో, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీటన్నిటిని అలాగే అసలు స్వామి వారిని ఎలా దర్శించుకోవాలి, ఇట్లాంటి విషయాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండానండి. ఇప్పుడు చాలా మందికి దర్శనం ఒక తిరిగి రావటం అనేది జరుగుతుంది. కొంతమంది ఏమో అక్కడ దాకా వెళ్ళినా కూడా ఈ ఎవరైతే లైన్ జరుపుతున్నారో పదండి పదండి అన్న వాళ్ళు వీళ్ళని చూస్తుంటారు. అక్కడ క్షణమాత్రపు దర్శనంతోనే అద్భుతమైన అనుగ్రహాన్ని ఇచ్చే స్వామిని వదిలేసి ఈ చుట్టుపక్కల జనాలు, అరుపులు, మాటలు, క్యూ లైన్లో నుంచున్నా కూడా రకరకాల కుటుంబం ముచ్చట్లు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. సో ఏదైనా సరే స్వామివారి మీద అచంచలమైన విశ్వాసంతో, భక్తి ప్రపత్తులతో, ఎందుకంటే శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే అంటారు. స్వామివారు అక్కడ సాక్షాత్తు వైకుంఠంలో అమ్మవారి మీద, అమ్మవారి ఎడబాటుతో విరక్తి చెందిన స్వామివారు అక్కడ వచ్చి నిల్చొని ఈ కలియుగంలో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. సో ఆ స్వామివారిని దర్శించుకోవాల్సిన పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిని మనం ఇక్కడి నుంచి మనం ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఆ భక్తిపూర్వకంగా, పూర్వకాలం మీరు చూస్తే కనుక బస్సుల్లో, రైల్లో కూర్చున్నప్పటి నుంచి గోవిందా గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనుకుంటూనే పాటలు పాడుకుంటూ, అంటే ధ్యాస అంతా భగవంతుడి మీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే తిరుమల దర్శనం అనేది సామాన్యమైన విషయం కాదు. తిరుమల అనేది భౌతికంగా మనం ఇక్కడ చూసే ఈ ఆ బిల్డింగులు అవి ఇవి కాదు. అక్కడ సాక్షాత్ అది వైకుంఠంతో సమానం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. సో కలియుగంలో ఆయన ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన్ని దర్శించుకునే విధి విధానం ఏంటంటే, నాకు తెలిసిన పద్ధతి నేను చెప్తాను. నేను ఎక్కడ అలౌకికమైన ఆనంద అనుభూతికి లోనయ్యానో ఆ విషయాలను నేను మీతో పంచుకుంటాను. తప్పకుండా. ప్రతి పౌర్ణమికి కూడా వెళ్తూ ఉండేవాడిని. ఈ మధ్య కొంచెం కరోనా తర్వాత కొద్దిగా బ్రేక్ పడింది, కానీ స్వామివారి అనుగ్రహం కోసం వెయిట్ చేస్తున్నా. ఆయన ఎప్పుడు పర్మిషన్ ఇస్తే పరిపూర్ణంగా ఉండాలి. ఆయన అనుగ్రహం ఉంటే గానీ మనం దర్శనం చేసుకోలేము. మనం ఇంట్లోంచి బయలుదేరిన దగ్గర నుంచి కూడా మన మనస్సుని ఆయన పాదాలకు అర్పించి ఆయన మీదే ధ్యాస పెట్టి మనం దర్శనం చేసుకుంటే అన్ని చాలా బాగవుతాయి. యాత్ర అంతా బాగా జరుగుతుంది. తిరుపతిలో దిగంగానే మీరు కార్లు వెళ్ళినా, బస్సులు వెళ్ళినా, ఎక్కడైనా సరే ముందు అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే మీరు కనుక అమ్మవారిని ఫస్ట్ తిరుపతి వెళ్ళంగానే అమ్మవారిని దర్శించుకొని, పద్మావతి అమ్మవారిని, అలివేలు మంగ అమ్మవారిని మీరు దర్శించుకుంటే మీకు అనుగ్రహంతో పాటుగా, అదృష్టంతో పాటుగా అమ్మవారి రికమెండేషన్ కూడా ఉంటుంది అయ్యవారికి. సో అమ్మవారిని దర్శించుకొని వెళ్తే దర్శనం చాలా బాగా అవుతుంది. ఈ అనుభూతి నేను చాలా సార్లు పొందాను. ముందు పైకి ఎక్కేస్తారు. సో అందుకని ముందు అక్కడ తిరుపతిలో స్టే చేసి అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారిని దర్శించుకున్నాక మీరు ఎట్లా కొండపైకి వెళ్తారో, మీరు బస్సులో వెళ్తారా, కార్లో వెళ్తారా, లేకపోతే నడుచుకుంటూ ఎక్కుతారా? నడుచుకుంటూ ఎక్కడానికి కూడా 2-3 మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి మెట్ల మార్గం ఉంది, ఇంకోటి శ్రీవారి మెట్టు మార్గం ఉంది. సో ఇవన్నీ వెళ్ళిన తర్వాత రూముల గురించి, స్నానాల గురించి, టిఫిన్ల గురించి, ఏదో మన ఇంట్లో టిఫిన్లు చేయలేదు, మన ఇంట్లో భోజనాలు చేయలేదు అన్నట్టుగా ఎక్కడ చూసినా వాటికి ఎక్కువగా రద్దీగా ఉంటుంది దృష్టి. అంటే దానికి ఒక కారణం, పిల్లా జల్లా ముసలి ముతక అందరు కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి తినాల్సి ఉంటుంది ప్రాణాన్ని నిలబెట్టుకోవాలంటే. కాకపోతే ఏంటంటే సరిగ్గా అవన్నీ పక్కన పెడితే మీరు అమ్మవారిని దర్శించుకున్నాక పైన కొండపైకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరు ఇమీడియట్లీ చేయాల్సిన పని ఏంటంటే పుష్కరిణిలో స్నానం చేయాలి. ఎందుకంటే ఆ పుష్కరిణి అంటే స్వామివారికి అపరిమితమైన ఇష్టం అన్నమాట.
శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే. ఆ పుష్కరిణి పక్కనే ఆయన క్రీడాచలం అయింది. ఆయన వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల అనేది క్రీడాచలం. క్రీడాచలం అంటే ఆయన ఆయన ఆడుకునే ప్లేస్ ఆడుకునేటటువంటి place. ఏంటి. సో అక్కడ ఆ పుష్కరిణిలో ఉంటారు ఆయన. ఆ పుష్కరిణిలో మీరు స్నానం చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభించినట్టే. Right. ఇక్కడ బోల్డ్ అని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, ఇలా ఉంది పుష్కరిణి, అలా ఉందని. అదొక పాయింట్. అదే ఇంకొకటి అక్కడ సబ్బులు పెట్టి రుద్దేసుకుని, షాంపూలు పెట్టుకుని రుద్దేసుకుని, ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా చేస్తుంటారు. తర్వాత ఈ మెయింటెనెన్స్ ఏంటి, ఆ మెయింటెనెన్స్ ఏంటి అని తిరుమల అధికారుల మీద వాళ్ళ మీద అంటే దృష్టి అంతా కూడా పక్కకి వెళ్తుంటుంది. అంత కలిమాయ కదా. భగవంతుడి మీద దృష్టి నిలబడాలంటే అంత సులభం కాదు. అందుకని ఏంటి, దృష్టి రకరకాలుగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పుష్కరిణిలో స్నానం చేసి, పుష్కరిణిలో స్నానం అయిన తర్వాత వరాహస్వామిని దర్శించుకోవాలి. క్షేత్రపాలకుడు ఆయన. ఆదివరాహ క్షేత్రం అది. తిరుమల అంటే వెంకటేశ్వర స్వామిది కాదు, ఆదివరాహ క్షేత్రం. ఈ ఆదివరాహ స్వామి వెంకటేశ్వర స్వామికి వెలియడానికి స్థలాన్ని ఇచ్చారు కాబట్టి వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి వరం ఇచ్చారు. తొలి పూజ నీకే, తొలి నివేదన నీకే, తొలి దర్శనం నీకే అని. సో వాళ్ళకి కూడా ఫస్ట్ నివేదన, ఫస్ట్ పూజ వరాహస్వామికి జరుగుతుంది. సో మనం కూడా ఫస్ట్ దర్శనం ఆయనే చేసుకోవాలి. ఫస్ట్ పూజ వరాహస్వామికి జరుగుతుంది. వరాహస్వామికి పూజ అయినాక గంట కొట్టినాకే వెంకటేశ్వర స్వామి పూజ జరుగుతుంది. వరాహస్వామికి నివేదిస్తారు. ఈ నివేదన గంట విన్నాకే అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో నివేదిస్తారు. అట్లా మనం కూడా ఆ వరాహస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి మనకున్న దర్శనం ఏర్పాట్లో మనం కొంతమంది 300 రూపాయల టికెట్కి వెళ్తారు, కొంతమంది ధర్మ దర్శనానికి వెళ్తారు, కొంతమంది సర్వజన దర్శనానికి వెళ్తారు, కొంతమంది ఈ టోకెన్స్ నడిచి వచ్చిన టోకెన్స్లో వెళ్తారు. రకరకాలుగా ఉంటాయి. కొంతమంది విఐపి బ్రేక్ దర్శనం వెళ్తారు. ఇప్పుడేమో 10,500 రూపాయల టికెట్ బ్రేక్ దర్శనం, 10,000 పెట్టుకుంటే ఎవరికైనా విఐపి దర్శనం అనేది ఉంది. సో అట్లా కూడా వెళ్ళొచ్చు. సో ఎలా వెళ్ళినా కూడా వన్స్ మీరు బంగారు వాకిల్లో ఆనంద నిలయ విమాన గోపురంలో ఆ స్వామివారి ఆలయంలో ప్రవేశించినాక మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఆ బంగారు వాకిల్లో ప్రవేశించి అట్లా క్యూ లైన్లోకి వెళ్తూ కుడి చేతి వ్యతిరేకంగానే స్వామివారికి అభిముఖంగా గరుత్మంతుడు ఉంటాడు. ఆ గరుత్మంతుడికి నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఆయన స్వామివారి వాహనం. అందుకని స్వామి అనుగ్రహానికి ఆయన కూడా రికమెండ్ చేస్తాడు. ఆయనకి దర్శనం చేసుకోవాలి. ఆయన్ని దర్శనం చేసుకున్న తర్వాత అట్లా ముందుకు వచ్చిన తర్వాత స్వామివారిని చూస్తూనే, స్వామివారిని చూసే విధానం కూడా ఎట్లా ఉంటుందంటే, స్వామివారిని డైరెక్ట్గా స్ట్రైట్గా మొహంలోకి చూడకూడదు. ముందు డైరెక్ట్గా పాదాలు చూడాలి. పాదాల నుంచి అట్లా 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 పైకి లేస్తూ టిల్టప్ చేస్తూ స్వామివారి వీక్షణ చేయాలి, దర్శనం చేసుకోవాలి. ఆ స్వామివారిని దర్శించుకునే ఈ ప్రయత్నంలోనే అక్కడ జయ విజయులు ఉంటారు. జయ విజయులు అంటే ద్వారపాలకులు. వాళ్ళకి నమస్కారం చేయాలి. వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ అనుగ్రహాన్ని పొందాలి. అప్పుడు స్వామివారిని దర్శించేసుకో. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక అధికారి కార్యాలయానికి వెళ్తే ముందు అటెండర్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే కదా, అటెండర్ అనుమతితోనే కదా స్వామివారి దర్శనం అవుతుంది, మనకి అధికారి దర్శనం అవుతుంది. అలాంటిది ఒక మానవ మాత్రుడైన అధికారి దగ్గరికి వెళ్ళడానికే ఒక అటెండర్ పర్మిషన్ తీసుకునేటప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. సో ఆయన దర్శనానికి ముందు జై విజయులకి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్న తర్వాత మామూలుగా అయితే ఇదివరకు బ్రేక్ దర్శనం అంటే లోపల దాకా వెళ్ళేది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే ప్రాసెస్లో ఈ జై విజయులకి వెంకటేశ్వర స్వామికి మధ్యలో పద్మనిధి, శంఖనిధి దేవతలు ఉంటారు. వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు 300 రూపీస్ దర్శనానికి అయితే వీళ్ళందరూ ఇవన్నీ కనపడతాయండి? కనపడదు. జై విజయుల వరకే ఉంటుంది. బట్ మానసికంగా మీరు ఊహించుకొని ఒకసారి వాళ్ళ పేర్లు తలుచుకొని పద్మనిధి దేవతకి, శంఖనిధి దేవతకి నమస్కారం చేయాలి. వాళ్ళు పద్మనిధి దేవత, శంఖనిధి దేవత యొక్క కార్యక్రమాలు ఏంటంటే, వాళ్ళ విధి నిర్వహణ ఏంటంటే, స్వామివారి సంపదను వాళ్ళు కాపలా కాస్తుంటారు. స్వామివారి లెక్కలు, స్వామివారికి ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎవరెవరు తినేశారు ఏంటి, ఎంత స్వామివారికి ఎంత బంగారం వచ్చింది, ఏంటి సంపద, దాని అన్నిటికీ వాళ్ళది బాధ్యత అనమాట, అధికారులు వాళ్ళు. వాళ్ళకి నమస్కరించుకోవడం వల్ల మీ సంపదలు కూడా రక్షింపబడతాయి. మీకున్న ఆస్తిపాస్తులు, మీకున్న అనుగ్రహం, మీకున్న బంగారం అనుకోండి, సంపద అనుకోండి, ఏది కూడా అన్యాక్రాంతం అవ్వకుండా కాపాడబడుతుంది.
అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకుంటాం. స్వామివారు అద్భుతమైన దర్శనం, క్షణమాత్రపు దర్శనమైనా కూడా అది అద్భుతమైన దీంతోనే ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర ఆరా ఎనర్జీ స్కానర్ అని ఒకటి ఉంటుంది. ఆ స్కానర్‌తోని మేము చెక్ చేసాం. అబ్బా! ఒక ఒక సామాన్యమైన దర్శనం చేసుకొచ్చిన భక్తుడు యొక్క ఎనర్జీ బయటికి రాంగానే చెక్ చేస్తే 100 మీటర్లు ఉంటుంది. అంత క్లెన్స్ అయ్యి ఉంటుంది 100 మీటర్ల మొత్తం నీ పాపాలన్నీ అబ్బబ్బా! తుడిచిపెట్టుకుపోయి ఉంటాయి. నీకున్న దరిద్రం అంతా పోయి ఉంటుంది. ఏంటి ఇంకా చాలామంది చాలా రకాలుగా వెంకటేశ్వర స్వామి అక్కడ టీటీడీలో ఓన్లీ వీఐపీస్‌కే పెద్దపీట వేస్తారు. సామాన్యులకి ఏది ఎలా అన్నా ఉండి స్వామివారికి మటుకు స్వామివారికి సామాన్య భక్తుల ఎడలే అపారమైన ప్రేమ. ఆయన ఎవరెవరైతే ప్రయాసలకు వచ్చి గోవిందా 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 అని తల్లడిల్లుతూ మెట్లెక్కుతూ బస్సులెక్కుతూ రైళ్ళెక్కుతూ ఏంటి లగేజ్ మోసుకుంటూ నెత్తి పిల్లా మీద పాపల్ని పెట్టుకునే ఎత్తుకొని లగేజ్‌లు. వస్తుంటారో వాళ్ళ మీదే ఆయనకి అపారమైన ప్రేమ. కాకపోతే అది మీకు సంపద రూపంలో కనపడకపోవచ్చు. బట్ మీ పాపాలని హరించడంలో గానీ, మిమ్మల్ని అనుగ్రహించడానికి గానీ, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్ తరాలని అనుగ్రహించడానికి కానీ అది మీకు తెలీదు. అంటే అసలు కోరికలు ఏంటి? నెరవేరకపోతే మళ్ళీ మళ్ళీ వెళ్తారా అసలు జనాలు? ఆ! అంతే మళ్ళీ కదా! మళ్ళీ, మళ్ళీ మళ్ళీ అసలు గోవిందా అని గూడా అనరు. గోయిందా, గోయిందా. గోవిందా, గోవిందా, గోవిందా అంటారు. సో, స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఆ క్షణమాత్రపు దర్శనంలో గూడా స్వామివారిని ఇతరత్రా ఆలోచనలు పోనీయకుండా మీరు అక్కడ ఆనంద నిలయంలో గరుత్మంతుడికి, స్వామివారికి మధ్యలో చాలా హై ఎనర్జీ ఉంటుందన్నమాట. ఆ ఎనర్జీ గొప్పతనం ఏంటంటే మీరు ఏం కోరుకుందామని అక్కడికెళ్ళండి. మీరు మర్చిపోతారు మీ కోరికలన్నీ. అయ్యో! కోరిక అనేది సమస్య లేదు. ఏముండదు, గుర్తుండదు. మొత్తం మాగ్నెటిక్ పవర్ ఉంది. ఏంటి ఆ అవును. స్వామివారిని చూస్తూ మనం అలా తన్మయత్వాన్ని చెందితే అవును. ఆయన పాదాలని దర్శించి ఆయన పాదాలని ఆశ్రయిస్తే చాలు. తర్వాత వెంకటేశ్వర స్వామి ముద్ర ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇట్లా అంటే అర్థం ఏంటంటే నా పాదాలని చూడరా బాబు అని అర్థం. పాదాలని దర్శించుకో, పాదాలకు దండం పెట్టు. ఆయన పాదాలను ఆశ్రయించి ఉంటే ఈ కలిమాయ నుంచి బయటపడి మనం ఉన్నంతలో ఉన్నతంగా జీవించడానికి మార్గాలు ఏర్పడతాయి. అక్కడ స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటకొచ్చి అలా ముందుకొచ్చి అక్కడ ఆహ్, యోగ నరసింహస్వామి వారి గుడి ఉంటుంది హ్మ్. లోపల. హ్మ్. యోగ నరసింహస్వామి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించేటప్పుడు ముందు అక్కడ నరసింహస్వామి పూజ చేసి నరసింహస్వామి యోగ నరసింహస్వామి ప్రతిష్ఠ చేశారు. అక్కడ స్వామివారి ఫౌండేషన్ పిల్లర్ కూడా ఉంటుంది. ఆ గుడికి ఫౌండేషన్ పిల్లర్ ఉంటుంది. హ్మ్. ఆ పిల్లర్‌కి ప్రదక్షిణం చేయాలి. హ్మ్. చేయడం వల్ల మీ గృహ సమస్యలు ఏమన్నా ఉన్నా, మీ భూ వివాదాలు ఏమన్నా ఉన్నా, మీరు సొంత ఇంటి నిర్మాణం గురించి మీరు కలలు కంటున్నా, ఆ పిల్లర్‌కి ప్రదక్షిణం చేస్తే నెరవేరుతుంది. అక్కడ యోగ నరసింహస్వామికి దండం పెట్టుకోవడం వల్ల మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఏంటి అట్లా బయటకొస్తే ఆ యోగ నరసింహస్వామిని దర్శించుకొని అట్లా వస్తే అక్కడ పరిమళపు అర అని ఒక రాయి ఉంటుంది. అక్కడ ఒకప్పుడు ఆ పరిమళపార మీద స్వామివారి గంధాన్ని అరగదీసేవాళ్ళు. అక్కడ మీ కోరిక ఏదన్నా రాస్తే ఆ కోరిక నెరవేరుతుంది. ఓహ్! మీరు అక్కడ రాయాలి. వేలుతో రాయాలి. హ్మ్. అంటే అక్కడ ఏం అచ్చుపడదు. మర్చిపడదు ఊరికే రాయటమే. రాయాలి. రాస్తే మీ కోరిక నెరవేరుతుంది. తర్వాత అట్లా దిగి కిందకొస్తే అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది హుండీకి పక్కన. హ్మ్. శ్రీకృష్ణదేవరాయలు కూర్చొని అక్కడ ధ్యానం చేసుకునేవాడు. హ్మ్. అక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని 10 నిమిషాలు స్వామివారిని స్మరించుకుంటా కూడా చాలా అపారమైన ఎందుకంటే ఆ ఎదురుగుండా స్వామివారి కళ్యాణం యొక్క ప్రతిమలు అవన్నీ ఉంటాయి. సో, చాలా శుభం జరుగుతుందనమాట. అక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలన్నా ధ్యానం చేసుకోవాలి. ఎంతసేపు వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం అయిపోయింది దర్శనం అయిపోయిందని పరిగెడతారు తప్ప, ఇంక అది మాయ అనుకోండి. ఆ మాయలో పడి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత స్వామివారికి అభిముఖంగా ధ్వజస్తంభానికి అభిముఖంగా పైన మెట్లెక్కితే అక్కడ బేడి ఆంజనేయ స్వామి గుడి అని ఉంటుంది. హ్మ్. ఆ బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామివారికి హారతిచ్చి వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి ఇద్దరికీ చూపిచ్చి ఆ హారతిని కళ్ళకద్దుకోవటంతో మీ యాత్ర పరిపూర్ణమవుతుంది. అద్భుతం. ఇది వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధానం. హ్మ్. ఈ రైట్. విధానంలో దర్శించుకోవడం అనేది హ్మ్. చాలా ఉత్తమమైన ఫలితాలని, ఉత్తమమైన మార్గాన్ని మీరు ఒక సంవత్సరంలో ఒక్కసారి ఈ పద్ధతిలో స్వామివారిని దర్శించుకుంటే మీకు సంవత్సరానికి సరిపడా ఎనర్జీ, సంవత్సరానికి సరిపడా గ్రహశాంతి, సంవత్సరానికి కావాల్సిన అనుగ్రహం లభిస్తుంది. రైట్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ప్రదక్షిణ గురించి కూడా ఒక్కసారి చెప్పండి. లోపల చేసేటటువంటి వెసులుబాటు లేదు కాబట్టి బయటే మొత్తం ఒక చుట్టూ ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చా?
తప్పకుండా మహాప్రాకార ప్రదక్షిణం అంటారు మహా దాన్ని. మహాప్రాకార ప్రదక్షిణానికి అంగ ప్రదక్షిణం కూడా చేసేవాళ్ళు ఉంటారు. అవునా ఆ అబ్బబ్బబ్బ. అంగ ప్రదక్షిణ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఉమ్, నార్మల్ గా ప్రదక్షిణ చేసేవాళ్ళు ఉంటారు. ఉమ్, తప్పకుండా చేయొచ్చు. చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఎటువంటి ఈతి బాధల నుంచి అయినా తొలగించి ఆ వెంకటేశ్వర స్వామి అపార కరుణతో ఆయన అక్కడ నుంచొని మనకు వరాలు ఇస్తున్నాడు. ఈ యుగాల తరబడి ఆయన అక్కడ నుంచొని ఉన్నాడు పాపం. ఆ ఆ స్వామిని దర్శించుకోవడం, ఆ స్వామిని సేవించుకోవడం మనకి ఎన్నో జన్మల సుకృతం. 100%. సార్ ఈరోజు 1వ తారీఖు ఎన్నో వేల లక్షల మంది ఆయన దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు. కానీ మానసికంగా మమ్మల్ని మీరు అక్కడికి తీసుకెళ్లారు. చాలా చాలా అద్భుతంగా సంతోషం. ప్రతిరోజు నేను వెళ్ళొస్తుంటాను పొద్దున్నే. ఓ. ప్రతిరోజు పొద్దున్నే లేవగానే స్వామివారి గర్భగుడిలోనే ఆయన పాదాల దగ్గరే ఉంటాను. మానసికంగా చేసుకునేటటువంటి ఆ దర్శనము అన్నిటికంటే ఉత్కృష్టమైనది. అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అట్లాగే అంటే అధికస్య అధికం ఫలం అండి. ప్రతి పౌర్ణమికి స్వామివారిని దర్శనం చేసుకొని ఉమ్, పౌర్ణమి పున్నమి గరుడ సేవ అని జరుగుతుంది స్వామివారికి సాయంత్రం పూట 6:30 గంటలకి. ఆ గరుడ సేవలో పాల్గొని స్వామివారిని ఆ గరుత్మంతుడి మీద ఆ వాహన ఊరేగింపులో పాల్గొని అక్కడ ఊరేగింపులో స్వామివారిని దర్శించుకోవడం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. ఆయుష్మతి